ఒక ఉదాహరణగా తీసుకుందాం. ఆదికాండం 12వ అధ్యాయం మొదటి 3 వచనాలు చూసుకుందాం. యెహోవా నీవు లేచి నీ దేశము నుండి నీ బంధువుల యొద్ద నుండి నీ తండ్రి ఇంటి నుండి బయలుదేరి నేను నీకు చూపించు దేశమునకు వెళ్ళుము. నిన్ను గొప్ప జనముగా చేసి నిన్ను ఆశీర్వదించి నీ నామమును గొప్ప చేయుదును. నీవు ఆశీర్వాదముగా నుందువు. నిన్ను ఆశీర్వదించు వారిని ఆశీర్వదించెదను, నిన్ను దూషించు వాని శపించెదను. భూమి యొక్క సమస్త వంశములు నీ యందు ఆశీర్వదించబడునని అబ్రాహాముతో అనగా. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, అబ్రహాము ఈ పరిస్థితిలో ఎప్పుడైతే దేవుడు ఆయనతో మాట్లాడుతున్నాడో, అబ్రహాము దేవుని దగ్గరికి వెళ్ళలేదు. దేవుడు అబ్రహాం దగ్గరికి వెళ్ళి అబ్రహాముతో మాట్లాడుతూ ఏమన్నాడంటే, అబ్రహాము నీకు నేను ఒక ప్రపోజిషన్ ఇస్తున్నాను, అంటే అవకాశం ఇస్తున్నాను. ఏంటంటే, నేను చెప్పినట్టు నీ కుటుంబాన్ని, నీ దేశాన్ని, పితరుల గృహాన్ని అన్నీ వదిలి నేను చూపించే దేశానికి నువ్వు రాస్తే నేను నిన్ను బహుగా ఆశీర్వదిస్తాను. ఆగండి, ఏమన్నాడు? నీవు నన్ను వెంబడిస్తే నిన్ను మొత్తుతానంటున్నాడా? నీవు నన్ను వెంబడిస్తే నిన్ను కటిక బీద స్థితిలోకి నడిపిస్తానంటున్నాడా? లేదు. నీవు నన్ను వెంబడిస్తే నిన్ను రోగగ్రస్తుడిగా చేస్తానంటున్నాడా? లేదు. మాట్లాడండి, లేదు లేదు కదా. ఏమన్నాడు? నన్ను నువ్వు వెంబడించినట్టయితే నేను నిన్ను దీవించి నీ నామమును గొప్పగా చేసి నిన్ను ఆశీర్వదించడమే కాక అనేకులు నీ ద్వారా ఆశీర్వదించబడే విధంగా నేను నిన్ను దీవిస్తాను అన్నాడు. హల్లెలూయా. దేవుని వెంబడించుట ద్వారా మనకి ఆశీర్వాదమే తప్ప మరి ఇంకేమీ కూడా రాదు. హల్లెలూయా. ఏమన్నాడు? అబ్రహాము ఏ స్థితిలో ఉన్నాడో కరెక్ట్ గా మనకు తెలియకపోయినా దేవుడు ఏమన్నాడు? నీవు నన్ను వెంబడించినట్టయితే, నాతో అనుకూలమై సన్నిహిత సంబంధంలోకి వచ్చి నేను చెప్పిన విధానంలో నువ్వు నడిచినట్టయితే ఈ విధంగా నేను నిన్ను సమృద్ధిలోకి నిన్ను నడిపిస్తానని వాగ్దానం ఇస్తున్నాడు దేవుడు. హల్లెలూయా, హల్లెలూయా. సరే, ఏం తెలుసుకున్నాము? దేవుణ్ణి మనము వెంబడించాలి. ఇది దేవుని యొక్క చిత్తము. ఇప్పుడు నిర్గమాకాండము 3వ అధ్యాయము 7-8 వచనాలు చూసుకుందాం. మరియు యెహోవా ఇట్లనెను, నేను ఐగుప్తులో నున్న నా ప్రజల బాధను నిశ్చయముగా చూచితిని. చూసారా? నా బిడ్డలైనటువంటి నా ప్రజల యొక్క బాధలు, గట్టిగా చెప్పండి, బాధలు. ఈ రోజు ఈ రాత్రి మీరు బాధలో ఉంటే నీ దేవుడు నిన్ను చూస్తున్నాడని మర్చిపో. హల్లెలూయా, హల్లెలూయా. ఈ అక్కర్లన్నీ మీకున్నాయని పరలోకమున ఉన్న నీ తండ్రికి ఎరిగి ఉన్నాడు అన్నాడు. హల్లెలూయా. నన్ను ఎవడు పట్టించుకోవటం లేదండి, దేవుడు ఎక్కడున్నాడో నాకు తెలియదు అంటారు జనం. నీకు తెలియదేమో కానీ ఆయనకి తెలుసు నువ్వు ఎక్కడున్నావు. నీ పరిస్థితి ఏంటో ఆయనకు ఖచ్చితంగా తెలుసు. నీ బాధ, నీ దుఃఖము అన్నీ కూడా ఆయన ఎరిగే ఉన్నాడు. చదువు నాయన. నేను ఐగుప్తులోనున్న నా ప్రజల బాధను నిశ్చయముగా చూచితిని. నా ప్రజల యొక్క బాధను నిశ్చయముగా చూచితిని. పనులలో తమను కష్టపెట్టు వారిని బట్టి వారు వారిని కష్టపెట్టు వారిని బట్టి వారు పెట్టిన మొరను వింటిని. హల్లెలూయా. అంటే మీ ప్రార్థన ఆలకిస్తున్నాడు దేవుడు. హల్లెలూయా. గట్టిగా చెప్పాలి. హల్లెలూయా. మొర పెడుతున్నారా? ప్రార్థిస్తున్నారా? మీరు ఏమాత్రం విసుగు చెందకండి, నిరాశ పడకండి, దేవుడు వింటున్నాడు. వారి దుఃఖములు నాకు తెలిసే ఉన్నది. కాబట్టి ఐగుప్తీయుల చేతిలో నుంచి వారిని విడిపించుటకును ఆ దేశములో నుండి విశాలమైన మంచి దేశమునకు అనగా కనానీయులకు హిత్తీయులకు అమోరీయులకు పెరిజీయులకు హివ్వీయులకు యెబూసీయులకు నివాస స్థానమైన పాలు తేనెలు ప్రవహించే దేశమునకు వారిని నడిపించుటకు దిగి వచ్చి ఉన్నాను. హల్లెలూయా. వినండి ఇక్కడ జాగ్రత్తగా. ఐగుప్తు దేశములో దేవుని బిడ్డలు బానిసలుగా ఉన్నారు. ఒకసారి చెప్పండి, బానిసలు అనండి.
బానిస అంటే మీకు తెలుసో తెలియదు, జాగ్రత్తగా వినండి. బానిస అంటే ఇంగ్లీష్ లో మనకు తెలుసు స్లేవ్. ముఖ్యంగా మీరు ఎరగాల్సింది ఏంటంటే బానిసకి హక్కులు లేవు. స్లేవ్ డస్ నాట్ హ్యావ్ ఎనీ రైట్స్. కాబట్టి ఆ యజమాని ఆ మనిషిని, అది పురుషుడైనా స్త్రీ అయినా, ఒక వస్తువుగా చూడగలడు. వాడిని హింసించిన, కొట్టిన, చంపిన వాడు చెప్పుకోవడానికి ఎవడు లేడు, వాడికి న్యాయం చేకూర్చడానికి ఎవడు ఉండడు. అర్థమైందా మీకు? అర్థమైందా మీకు? బానిస అంటే ఒక వస్తువుతో సమానము, ఒక వస్తువుతో సమానం. యజమానికి ఏ విధంగా ఆలోచిస్తే ఆ విధంగా చేయొచ్చు. అందుకే స్లేవరీ చాలా హీనమైనది. ఈ బానిసత్వంలో ఉండి వీరు పెట్టిన మొర నేను వింటిని అంటున్నాడు దేవుడు. అయితే నేను దిగి వచ్చాను దేనికో తెలుసా? ఈ యొక్క ఐగుప్తీయుల యొక్క చేతి నుంచి వారిని విడిపించుటకు. హల్లెలూయా చెప్పండి. ఏంటండి విడిపించుటకు? చెప్పండి. యేసయ్య మనల్ని సాతాను యొక్క బంధకము నుంచి విడిపించడానికి వచ్చున్నాడు. హల్లెలూయా. రక్షణ అంటే ఏంటి? సాతాను యొక్క రాజ్యము నుంచి, వాడి అధికారము నుంచి మనలను ఆయన రక్తముతో కొని విడిపించబడడమే రక్షణ. హల్లెలూయా. ఏ రోజైతే ఒక వ్యక్తి రక్షించబడ్డాడో ఆ రోజు నుంచి సాతాను వాడి మీద అధికారాన్ని కోల్పోయాడు. ఎందుకంటే యేసయ్య వాడిని రక్తముతో కొని తన రాజ్య పౌరునిగా మార్చాడు. కాబట్టి నీవు ఇప్పటి నుంచి దేవుని కుమారుని పిలువబడతావు. హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా. అయితే ఈ వచనంలో రెండు ప్రాముఖ్యమైన విషయాలు చూడాలి. ఏమంటున్నాడు? బానిసత్వం, ఐగుప్తులో బానిసలుగా బ్రతికారు, హక్కులు లేవు, చెప్పుకోవడానికి ఏ వ్యక్తి లేడు, వారికి జరిగే హీనమైనటువంటి ట్రీట్మెంట్ చెప్పుకొని న్యాయము చేకూర్చడానికి ఎక్కడికి కూడా వెళ్ళలేని స్థితి నేను గమనించాను. అయితే ఈ మొత్తి మిమ్మల్ని వీళ్ళని హత్య చేసేటువంటి, వీళ్ళని నాశనము చేసేటువంటి ఐగుప్తుల చేతి నుంచి విడిపించడానికే నేను వచ్చాను. ఆయన నిన్న నేడు నిరంతరము ఏకరీతిగా ఉన్న దేవుడు. అందుకే ఏమన్నాడు? యోహాను 10:10లో దొంగతనము, హత్య, నాశనము చేయడానికి వచ్చాడు, కానీ నేనైతే మీకు జీవమును, సమృద్ధి జీవం. హల్లెలూయా. బానిసలను హత్య చేయడానికి, దోచుకోవడానికి, నాశనము చేయడానికే ఉన్నాడు వాడు. ఎవడు? సాతానుడు, దొంగ. అయితే వాడిని విడిపించడానికి నేను వచ్చానన్నాడు దేవుడు. హల్లెలూయా. విడిపించడము అనేది మొదటి మెట్టు, అంతటితో ఆగటం లేదు ఆ వచనం. విడిపించి ఎక్కడికో నడిపిస్తానంటున్నాడు. ఎక్కడికండి? కానాను. చెప్పండి. కానాను దేశం. ఈ కానాను దేశం ఎటువంటి దేశం అంట? మంచి దేశము. చెప్పండి. ఏంటండి? మంచి దేశం. ఎటువంటి మంచిదంటే పాలు తేనెలు ప్రవహించే దేశం. హల్లెలూయా. హల్లెలూయా. చూసారా? దేవుని యొక్క ఉద్దేశము, ప్రణాళిక మనల్ని ఏదో రక్షించి సాతాను యొక్క దుష్టత్వము నుంచి, పాపము నుంచి మనల్ని రక్షించి ఇక్కడ వదిలేయడం అని కాదు. రక్షించిన తరువాత తన రాజ్య పౌరులుగా మార్చి తన కుమారులుగా తీర్చిదిద్ది వదిలేయడం కాదు. చచ్చే వరకు ఇక్కడ ఏదో రకంగా బతకమని కాదు. ఇక్కడ బ్రతికినప్పుడు పరలోకాన్ని ఇక్కడ చూపించాలని. హల్లెలూయా. హల్లెలూయా. ఈ లోకంలో రక్షించబడ్డ తర్వాత ఈ లోకంలో పరలోకాన్ని మనము అనుభవించాలి. ఆమేన్. ఆమేన్. ఏంటండి పాస్టర్ గారు అది ఎక్కడి నుంచి వచ్చిందండి అంటారు. ఆగండి. యేసయ్య దగ్గరికి తమ శిష్యులు వచ్చి అన్నారు, అయ్యా మాకు యోహాను బాప్తిస్మం ఇచ్చి యోహాను తన శిష్యులకు ప్రార్థన నేర్పించాడు, మరి మీరు మాకు నేర్పించండి అన్నాడు. సరే నేర్పిస్తానన్నాడు. ఏమన్నాడు? ఈ విధంగా ప్రార్థన చేయాలి అన్నాడు. ఏం ప్రార్థన చెప్పండి? పరలోకముందున్న మా తండ్రి, నీ నామము పరిశుద్ధపరచబడును గాక అంటే మొట్టమొదట దేవుణ్ణి స్తుతించి వెంటనే ఏం ప్రార్థన చేయమంటున్నాడు? దాని తర్వాత నీ రాజ్యము వచ్చుగాక. హల్లెలూయా. ఎక్కడ? భూమి మీద. చూసారా? దేవుని చిత్తం ఏంటో తెలుసా? ఆయన అధికారము, ఆయన ప్రభుత్వము,
ఆయన రాజ్యం ఈ లోకంలో స్థిరపరచబడాలని. ఎలా స్థిరపరచబడుతుంది? ఆయన బిడ్డల ద్వారా. హల్లెలూయా. కాబట్టి త్వరపడి ఈ లోకాన్ని వదిలి వెళ్ళిపోవడానికి ప్రయత్నం చేయకండి. నిరాశ నిస్పృహ వచ్చి ఏం చేస్తారు? జనము సూసైడ్ చేసుకుంటూ ఉంటారు. ఎందుకు? దీని నుంచి పారిపోవాలని. ఎక్కడి నుంచి? ఈ భూమి నుంచి పారిపోవాలని. ఆగు. పరలోకం నీ కొరకు సృష్టించబడలేదు. పరలోకము దేవునికి, దేవుని దూతల కొరకు సృష్టించబడ్డది. మనిషి కొరకు భూమి సృష్టించబడ్డది. హల్లెలూయా, హల్లెలూయా. నీవు చూడండి, భూమిని సృష్టించిన తర్వాత దేవుడు మనిషిని తయారు చేశాడు. దేని నుంచి తయారు చేశాడు? ఎక్కడి నుంచి? ఈ మట్టి ఎక్కడిదండి? పరలోకం నుంచి వచ్చిందా? కాదు, భూమి నుంచి వచ్చింది. కాబట్టి ఈ మనిషి దేని కొరకు తయారు చేయబడ్డాడు? భూమి కొరకు తయారు చేయబడ్డాడు. అందుకే భూమి మీద తయారు చేసి ఏమన్నాడు దేవుడు? దీని మీద అంతటి కూడా నీకు అధికారం ఇస్తున్నాను అన్నాడు. హల్లెలూయా. దీన్ని పరిపాలించడానికి, దేవుని రాజ్యం ఇక్కడ స్థాపించబడడానికి, దేవుని చిత్తం ఇక్కడ నెరవేర్చబడడానికే దేవుడు తన బిడ్డల్ని, తను ఆదాము అవని తయారు చేశాడు. హల్లెలూయా. త్వరపడి వెళ్ళిపోతే తిరిగి రానై ఉన్నాం మళ్ళీ ఇక్కడికే. పరలోకానికి వెళ్ళిపోతామేమో కానీ యేసయ్య వచ్చేటప్పుడు మళ్ళీ రావాలి. ఎక్కడికి? మార్స్ కాదు, సాటర్న్ కాదు, నెప్ట్యూన్ కాదు, ఎర్త్. నూతనమైన భూమి మళ్ళీ సృష్టించబడుతుంది. ఎవరి కొరకు? గమనించండి, ఈ భూమి సాతానుది కాదు. కాబట్టి అనవసరంగా మీరు చేతులు ముడుచుకొని వాడికి అప్పచెప్పకండి. ఇది వాడికి హక్కు లేదు ఈ స్థలంలో. హల్లెలూయా. దొంగగా వచ్చాడు. అందుకే ఇక్కడ శరీరం లేకపోతే పని చేయలేడు వాడు. ఇల్లీగల్ ఇమిగ్రెంట్ ఆడు. హల్లెలూయా. వాడికి లెజిటిమేట్ రైట్స్ లేవు భూమి మీద. ఇల్లీగల్ వాడు. అందుకే ఆదాముని శోధించాలంటే వాడు చేయలేకపోయాడు. అందుకే ఏం చేశాడు? సర్పము యొక్క శరీరాన్ని బారో చేశాడు. అంటే అప్పు తీసుకున్నాడు. చూసారా? దొంగ. వాడికి హక్కు లేదు. ఏ ఆత్మకి కూడా ఈ భూమి మీద పనిచేయడానికి హక్కు లేదు. అందుకే దేవుడు కూడా ఏదన్నా ఈ లోకంలో చేయాలంటే ఒక మనిషిని ఎన్నుకుంటాడు. హల్లెలూయా. దేవుడు ఆత్మ. దేవుడు క్రియని జరిగించాలంటే ఏం చేస్తాడు? మనిషిని పిలుస్తాడు. విమోచించడానికి ఇశ్రాయేల్ జనాంగాన్ని ఏం చేశాడు? మోషేని పిలిచాడు. ఆమెను చెప్పండి. హల్లెలూయా. అర్థమవుతుంది కదా నేను చెప్పేది? అయితే ఏమన్నాడు? మిమ్మల్ని విడిపించడమే కాదు, పాలు తేనెలు ప్రవహించే ప్రదేశానికి నడిపించడానికి నేను దిగి వచ్చాను. హల్లెలూయా. అంటే దేవుని యొక్క చిత్తం మీరు అర్థం చేసుకోవాలి. మనందరము కూడా రక్షించబడమే కాదు, కానీ రక్షించబడ్డ తర్వాత పాలు తేనెలు ప్రవహించేటువంటి సమృద్ధిలోకి నడిపించాలనేదే దేవుని యొక్క ఉద్దేశము, చిత్తము మన పట్ల. హల్లెలూయా. అయితే మనం లోబడి నేర్చుకోవాలి ఏ విధంగా వెళ్ళాలి. I am sent for the liberation of the men and women of this generation. God sent me in an 18-hour long vision. So go say to the world, enough is enough. Satan, stop there. So whatever Satan has done against your destiny, I command them undone today. Whatever tree the devil has planted into your life, I command them uprooted today. The strangers moving through your body is cursed today. In the name of Jesus. మన మధ్యలో ఉన్నటువంటి మరి ముగ్గురు మరి సహోదరులు కూడా మరి దేవుని అద్భుతమైనటువంటి కాపుదలని మరి అనుభవించని దినమున డెబోరా మరి షారోన్ తబితా అనేటువంటి ఒక మరి
సిస్టర్స్ ముగ్గురు కూడా నిన్న దినమన మరి బస్సు ఎక్కి వస్తున్నారు రాత్రికాల సమయంలో. మరి ఆ సమయంలో మరి వాళ్ళు రద్దీగా ఉండడం వలన బస్సులో నిలబడి ఉన్నారు. ఆ సమయంలో కండక్టర్ వచ్చి మరి ఇద్దరు మరి జెంట్స్ ని లేపి ఆ లేడీ సీట్లో వీరిని కూర్చోమని చెప్పేసి పంపించారు. అలా పంపించినటువంటి కొద్ది సెకండ్స్ లోనే బస్సు మరి చాలా భారీ యాక్సిడెంట్ కి గురవడం జరిగింది. ఆ యాక్సిడెంట్ లో మరి ఎదురుగుండా ఉన్నటువంటి గ్లాస్ అంతా కూడా మరి ముక్కలన్నీ కూడా వచ్చి మరి డ్రైవర్ కి అక్కడ ఉన్న ప్యాసింజర్స్ అందరికీ కూడా మరి అవి గుచ్చుకుని మరి భయంకరంగా మరి రక్తం పోవడము, బ్లీడింగ్ అవ్వడము అంతా కూడా జరిగింది. బస్ లో ఉన్నటువంటి అందరూ కూడా వారి చుట్టుపక్కల ఉన్న అందరూ కూడా మరి ఆ యొక్క రక్తం వచ్చేంత విధంగా వారు గాయపడ్డారు. కానీ వీరు ముగ్గురు మాత్రం దేవుని అద్భుతమైన కాపుదల కింద భద్రపరచబడి ఉన్నారు. మరి దేవుని యొక్క మాట వారి జీవితంలో నెరవేర్చబడింది. ఏ విధమైనటువంటి గాయము కూడా లేకుండా దేవుడు వీరిని కాపుదల ఇచ్చి ఉన్నారు. అంత మాత్రమే కాకుండా సహోదరులో ఒక సహోదరు తన ఫోన్ మరి ఆ యొక్క జరిగినటువంటి సంఘటనలో పోగొట్టుకోవడం జరిగింది. మరి పోగొట్టుకున్నటువంటి ఆ సమయంలో వెంటనే వాళ్ళు కాల్ చేసినప్పుడు ఎవరైతే ఆ ఫోన్ తీసుకున్నారో వారు ఇవ్వడానికి మరి తిరస్కరించడం జరిగింది. మేము ఇవ్వము అని చెప్పేసి ఆ కుమారుడు చెప్పారు. కానీ వీరు దేవుని మాటను మరి కన్ఫెస్ చేస్తున్నారు. మరి ఈ దినమున ఆ కుమారుడు మరలా తిరిగి ఫోన్ చేసి మరి ఈ ఫోన్ అదొక నేను ఉంచుకోలేకపోతున్నాను, మరి నేను ఇది మీకు ఇచ్చివేయడానికి నేను మరి నిర్ణయించుకున్నానని చెప్పి అతనే ఫోన్ చేసి తిరిగి తన ఫోన్ తనకి ఇవ్వడం జరిగింది. దేవుడు అద్భుతంగా పోయినటువంటి ఆ వస్తువును కూడా తిరిగి వారి జీవితాల్లో సమకూర్చారు. దేవునికే సమస్తమైన మహిమ కలుగును గాక. చూడు ఒకసారి ద్వితీయోపదేశకాండము 8వ అధ్యాయంకి వెళ్ళండి. ఒకసారి ఒక వచనం చూపిస్తాను. ఈ పాలు తేనెలు అంటే దేశం అంటే ఏంటో ఒకసారి చూడండి. ద్వితీయోపదేశకాండం 8:9. ఇది ఏ రకమైన భూమో ఏ రకమైన ప్రాంతమో ఒకసారి గమనించండి. కరువు అనుకోకుండా నీవు ఆహారము తిను దేశము. నీవు హల్లెలూయా, గట్టిగా చెప్పాలి హల్లెలూయా. అంటే ఆ దేశంలో కరువు ఉండదు, అందులో నీకు ఏ లోపం ఉండదు. హల్లెలూయా. చూసారా, ఎప్పుడైతే ఒక వ్యక్తి దేవునిలో తిరిగి జన్మిస్తాడో వాడు దేవుని రాజ్యమును ప్రవేశించాడు. హల్లెలూయా. ఈ రాజ్యంలో ఉన్నప్పుడు నువ్వు ఇండియాలో ఉండొచ్చు, అమెరికాలో ఉండొచ్చు, పాకిస్తాన్లో ఉండొచ్చు, ఇంకెక్కడన్నా ఉండొచ్చు, నీవు సమృద్ధిని అనుభవిస్తావు. ఎందుకంటే ఆయన ఏమన్నాడు? కరువులో నీకు సమృద్ధిని అనుగ్రహిస్తాను. నీ చుట్టూ కరువు ఉండొచ్చు కానీ నీ గృహంలో కరువు ఉండదు. అందరికీ ఉద్యోగం పోవచ్చు కానీ నీ ఉద్యోగం పోదు. అందరి వ్యాపారం కూలొచ్చు కానీ నీ వ్యాపారం పైకి వెళ్తుంది. ఎందుకు? నువ్వు ఈ రాజ్య సంబంధుడు కాదు, నువ్వు దేవుని రాజ్య సంబంధుడి. ఆయన కృప, ఆయన ఆర్థిక వ్యవస్థ ఎక్కడిది? ఈ దేశంది కాదు నిన్ను కంట్రోల్ చేసేది, పరలోక రాజ్యం యొక్క దేశం. హల్లెలూయా. దేవుని రాజ్యం యొక్క ఆర్థిక వ్యవస్థలో నువ్వు పనిచేస్తున్నావు కాబట్టి ఇక్కడ నీ కరువు ఉన్నా నువ్వు అనుభవించవు, ఇక్కడ లేమి ఉన్నా నువ్వు అనుభవించవు. హల్లెలూయా. అందరి అనుభవం నీ అనుభవంగా ఉండదు, నీ అనుభవం ప్రత్యేకంగా ఉంటుంది. ఎందుకంటే నీకు దేవుడు తోడై ఉన్నాడు కాబట్టి. గట్టిగా చెప్పాలి హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ఇప్పుడు ఈ సమృద్ధి అనే ప్రాంతానికి మనం వెళ్ళాలంటే, ఈ సమృద్ధిని మనం అనుభవించాలంటే మొట్టమొదట మనం తెలుసుకోవాల్సింది ఇది దేవుని చిత్తము. అర్థమైంది మీ అందరికీ? ఎంతమంది నమ్ముతున్నారు మనం సమృద్ధిలోకి వెళ్ళడం అనేది దేవుని చిత్తం అని చేతిలో చూపించండి. హల్లెలూయా, ఆమేన్. సరే, అది మొదటి మెట్టు. ఎప్పుడైతే ఇది దేవుని చిత్తము అని మనకు తెలుసో ఇంకా దేవా నీ చిత్తం అయితే నన్ను సమృద్ధిలోకి నడిపించు అని ప్రార్థన చేయకూడదు. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, ఇప్పుడు నేను తండ్రిగా నా కుమారుడికి ఇదిగో నేను నీకు ₹1,00,000 ఇస్తున్నాను అన్నాను అనుకోండి. మళ్ళీ వచ్చి నీ చిత్తం అయితే నాకు ₹1,00,000 అంటాడు. కాదు, నువ్వు చెప్పావు చూసావు, నువ్వు ₹1,00,000 ఇస్తాని అది నాకు ఇయ్యి అంటాడు. ఆమేన్. ఆ రకంగా ప్రార్థన చేయాలి. మనం భిక్షగాలు చేసే రకంగా ప్రార్థన చేస్తాం, అందుకే మన ప్రార్థనకు జవాబులు లేవు. మనకు హక్కులు ఉన్నాయి దేవునిలో. ఆమేన్. నువ్వు చిత్తము తెలియకపోతే ప్రతిసారి వచ్చే దేవా నీ చిత్తం ఏంటి, నీ చిత్తం అయితే కాదు, నీ చిత్తాన్ని తెలుసుకో ముందు. సమృద్ధిలో బ్రతకడం అనేది, నేను సమృద్ధిలో బ్రతికి అనేకులకి ఆశీర్వాదకరంగా ఉండాలనేది దేవుని చిత్తం. అది ఖచ్చితంగా నిర్ధారణ నీ హృదయంలో మరి అచ్చు గుద్దబడి ఉండాలి. హల్లెలూయా. ఇప్పుడు నువ్వు బతిమలాడవు, ప్రభువా నువ్వు వాగ్దానం ఇచ్చావు, నువ్వు మాట తప్పని దేవుడు కాబట్టి నాకు చూపించు, నేనేం చేయాలి, నేను ఏ విధంగా ఈ సమృద్ధిలోకి నేను నడవాలో నాకు అవగాహన ఇవ్వు ప్రభా, ఆ మార్గము చూపించు ప్రభా అని మనం ప్రార్థన చేయవచ్చు. చూడండి, వినండి, యెషయా గ్రంథము 48వ అధ్యాయం 17వ వచనం చూడండి. ఇంకా దేవుని యొక్క చిత్తం ఏంటో. యెషయా 48:17.
నీ విమోచకుడును ఇశ్రాయేలు పరిశుద్ధ దేవుడునైన యెహోవా దేవుడు, ఇశ్రాయేలు జనులకు దేవుడైన యెహోవా దేవుడు ఈలాగు సెలవిచ్చుచున్నాడు. ఇలా సెలవిస్తున్నాడు. ఆగండి, వినండి ఏమంటున్నాడో వినండి. దేవుడు సెలవిస్తున్నాడు అంటే వాగ్దానం చేస్తున్నాడు. ఇదిగో ఇది నేను చెప్తున్నాను, మాట తప్పని దేవుడు ఈ విధంగా మాట్లాడుతున్నాడు. వినండి. నీకు ప్రయోజనము కలుగునట్లు నీ దేవుడైన యెహోవానగు నేను నీకు ఉపదేశము చేసేదను. హల్లెలూయా. అంటే ఏమంటున్నాడు? నేను నిన్ను నడిపిస్తాను. ఎక్కడికి? ఆ సమృద్ధిలోకి, ఆ ప్రయోజనకరమైనటువంటి జీవితం జీవించడానికి, ఆ అభివృద్ధిని అనుభవించే స్థలానికి నీవు నడవడానికి ఉపదేశం ఇస్తాను. ఉపదేశము అని తెలుగులో ఉంది, ఇంగ్లీష్లో ఇన్స్ట్రక్షన్ అని ఉంటుంది. ఇన్స్ట్రక్షన్. ఆగండి, ఇన్స్ట్రక్షన్ అంటే ఎలాగంటే, ఇప్పుడు మనం చూడండి, ఒకసారి ఎప్పుడైనా షాప్కి వెళ్తాం, వెళ్ళి ఏదైనా మంచి ఎలక్ట్రానిక్ వస్తువు కొన్నాం అనుకోండి, అదని చాలా కాంప్లికేటెడ్. ఈ రోజుల్లో టీవీలు ఏంటి, రకరకాలైన గ్యాడ్జెట్స్, ఫోన్లు కూడా, సెల్ ఫోన్లు కూడా రకరకాల యాప్స్తో, రకరకాలైనటువంటి ఫీచర్స్తో వస్తున్నాయి. అన్నీ మనకు తెలియదు, మనం తెలుసు అనుకుంటాం కానీ అన్నీ తెలియదు. దాన్ని పరిపూర్ణంగా ఉపయోగకరంగా ఉండి మనకి దాని నుంచి ఫుల్ వాల్యూ దాన్ని మనం అనుభవించాలంటే ఏం చేస్తారు? ఆ డబ్బాలో అది పెట్టినప్పుడు దాంతో ఒక చిన్న పుస్తకం పెడతారు. అవునా? దాన్ని ఏమంటారు? ఇన్స్ట్రక్షన్ మాన్యువల్ అంటారు. అవునా? ఎందుకు? ఆ మ్యాన్యుఫ్యాక్చరర్ అంటే తయారు చేసిన వాడు అది ఏ విధంగా పనిచేస్తుందో వాడికంటే ఎక్కువ తెలిసినోడు ఇంకోటి లేడు. ఆ మ్యానుఫ్యాక్చరర్ మనము ఆ కొన్న వస్తువు ద్వారా సంపూర్ణంగా దాని యొక్క ఫీచర్స్ అన్ని తెలుసుకొని పూర్తిగా వాడడం ఎలా చేయాలో అది ఇన్స్ట్రక్షన్ మాన్యువల్లో రాసి ఇస్తాడు మనకి. ఆమేన్. అది మనం పట్టించుకోవడం, పడేసి మనం అన్ని రకాలుగా దాన్ని వాడి ఒక్కోసారి దాన్ని పాడు చేస్తాం. ఆమేన్. చూడండి, అందుకే ఈ దేవునిలో జీవించే జీవము, మన క్రైస్తవ లైఫ్, ఈ బ్రతుకు ఏదో బైబిల్ నేను ప్రతి సంవత్సరం చదివేస్తానండి, ఇది మొదటి నుంచి చివరి వరకు. చదువుతున్నావు కానీ గ్రహిస్తున్నావా? చదువుతున్నావు కానీ నీకు అర్థమవుతుందా? అర్థం లేకపోతే నువ్వు గ్రహించలేవు. అందుకే ఒకరోజు మరి ఫిలిప్ దగ్గర పరిశుద్ధాత్ముడు వచ్చి ఇప్పుడు వెంటనే బయలుదేరి ఆ గాజా స్థలంకి వెళ్ళమన్నాడు. వెళ్తే అక్కడ ఈ ఇథియోపియన్ యూనక్, నపుంసకుడు ఇథియోపియా దేశం నుంచి ఒక గుర్ర బండిలో వెళ్తా ఉన్నాడు. వెళ్తా ఉంటే ఈయన వచ్చాడు పక్కకి. అప్పుడు చదువుతా ఉన్నాడు. చదువుతా ఉంటే ఆయన అన్నాడు, నీకు అర్థమవుతుందా అన్నాడు. నాకెలాగ అర్థమవుతుందండి, అది ఆయన రాశాడు చూసారా, అదంతా ప్రవక్త గురించా అంటున్నాడు. ఆయన మామూలు వ్యక్తి కాదు. రాయల్ ఫ్యామిలీలో అతను ఆ గవర్నమెంట్లో పనిచేస్తున్నటువంటి గొప్ప అధికారి, బాగా జ్ఞానం ఉన్నటువంటి వ్యక్తి. లౌకిక జ్ఞానము, లౌకికమైన చదువు ఉన్నంత మాత్రాన దేవుని యొక్క ఆధ్యాత్మిక సత్యాలు మనం గ్రహించగలము అనుకోకూడదు. హల్లెలూయా. ఎందుకంటే ఈ ఆధ్యాత్మిక సత్యాలు మనం గ్రహించాలంటే పరిశుద్ధాత్మ సహాయం లేకుండా మనం దాన్ని గ్రహించలేము. అయితే ఫిలిప్పుతో అంటాడు, అయ్యా ఇది ఏంటి, నాకు నువ్వు చెప్పగలవా అంటాడు. అప్పుడు ఆయన ఎక్కి ఆయన దాని గురించి చెప్పినప్పుడు అప్పుడు ఆయనకు అవగాహన వచ్చి వెంటనే ఏమంటాడు, నాకు బాప్తిస్మం ఇవ్వు అంటాడు. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. చూసారా, ఉపదేశము అవసరం. పాస్టర్ని ఎందుకు పెట్టాడండి దేవుడు? ఇవాంజలిస్ట్ ఎందుకు పెట్టాడు దేవుడు? ప్రవక్తలను ఎందుకు పెట్టాడని దేవుడు? తన బిడ్డలను ఇన్స్ట్రక్షన్స్, వాక్యములో ఉన్న సత్యాల్ని ఇన్స్ట్రక్షన్స్ ప్రకారంగా చెప్తూ వారిని నడిపిస్తూ ఆ జయ జీవితంలో నడుస్తూ మరి ఈ సమృద్ధిని అనుభవిస్తూ సాక్ష్యము కలిగిన జీవితాలు కలిగి ఉండాలనే దేవుడు మమ్మల్ని ఇక్కడ ఉంచాడు. హల్లెలూయా. ఏమన్నాడు? ఐ విల్ ఇన్స్ట్రక్ట్ యు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవుడు ఏమన్నాడు? నేను నీకు సూచిస్తాను ఎక్కడికి వెళ్ళాలి, ఏం చేయాలి, ఎలాగ వెళ్ళాలి. చూడండి ఒక మాట, ఉదాహరణకి ఒకరోజు సడన్ గా పేతురు యేసు దగ్గరికి వచ్చి, అయ్యా మనం పన్ను కట్టాలంట అన్నాడు. అవునా? పన్ను కట్టాలంటే సరే నువ్వు వెళ్ళి దాన్ని ఏమంటారు, మన ఫిషింగ్ రాడ్, చేపలు పట్టే కర్ర తీసుకొని దాన్ని గ్యాలం వేయు, ఒక చేప వస్తుంది. ఆ చేపలో నోరిప్పితే బంగారు నాణం ఉంటుంది. అది తీసుకెళ్తే నీకు నాకు కావాల్సిన
ఆ పన్ను కట్టేయచ్చు. ఆగండి. పేతురు ఎప్పుడన్నా మరి జాలుడే కానీ ఎప్పుడు చదివినా ఆయన ఏం చేస్తున్నాడు? వలలు కడుగుతున్నాడు. వలలు వేసేటువంటి జాలలు. ఎందుకు? అది బిజినెస్. ఏ ఫిషింగ్ బిజినెస్ లో ఉన్నోడు, చేపలు పట్టే బిజినెస్ లో ఉన్నోడు ఎవడు కూడా గేలాలు వాడడు. గేలంతో ఒక్కొక్కటి పడతారు, వలతో అనేకం పడతారు. ఏదో సరదాకి గేలాలు వాడతారు, లేకపోతే ఒక కుటుంబం కావాలంటే గేలంతో పట్టి తెచ్చుకుంటారు. ఆమెన్. అటువంటి జాలరుడు అయినటువంటి పేతురుకి ఏం చెప్తున్నాడు? ఇదిగో నువ్వు వెళ్ళి వలయొద్దు, నాకు తెలుసు నువ్వు వలయగలవు, వలేస్తే చాలా చేపలు పడతావు నాకు తెలుసు, అదన్నీ పట్టుకొని వెళ్ళి బజార్లో అమ్మి కొద్ది డబ్బు చేసుకొని అప్పుడు నీకు నాకు కట్టనడం కాదు. ఐ విల్ ఇన్స్ట్రక్ట్ యూ. నేను నీకు ఉపదేశం ఇస్తాను. నీ జ్ఞానముతో నడవకు. దేవునికి స్తోత్రం. నీ చదువు గురించి మంచిగా చదువుకోవాలి, మంచి జ్ఞానవంతులై ఉండాలి మనం. కానీ ఎప్పుడు కూడా మన చదువు, మన జ్ఞానము, మన బాహుబలము మన దేవుడుగా మారకూడదు. హల్లెలూయా. మన దేవుడు హల్లెలూయా. ఆయన చెప్పిన విధానంలో నడిచినప్పుడే మనము జయిస్తాం అన్నాడు. వలయొద్దు, గేలము వేయు. గేలము వేసినప్పుడు నువ్వు ఒక చేపను పడతావు. ఆ మొదటి చేప నోరిప్పు. హల్లెలూయా. ఏమండి? ఐ విల్ ఇన్స్ట్రక్ట్ యూ. నేను నీకు ఉపదేశం ఇచ్చి నీకు ప్రయోజనకరంగా ఉండేటట్టు నేను చేస్తానన్నాడు. హల్లెలూయా. కీర్తనలు 32వ అధ్యాయము 8వ వచనం ఒకసారి చూడండి. నీకు ఉపదేశము చేసేదను. మళ్ళీ చూసారా ఏమంటున్నాడు? నేను నీకు ఉపదేశము చేసేదను. నీవు నడవవలసిన మార్గము నీకు బోధించదు. హల్లెలూయా చెప్పండి గట్టిగా. చూసారా, ఈ క్రైస్తవ జీవితం అనేది మతముకు సంబంధించింది కాదు. ఒక వ్యక్తి, దేవుడనే వ్యక్తి నడిపించేటువంటి స్వంత అనుభవంతో నడిచేటువంటి జీవితం ఇది. హల్లెలూయా. మతములో ఎప్పుడైతే నువ్వు ఇమిడి ఉంటావో నువ్వు ఓడిపోతావు. క్రైస్తవ మతము నిన్ను విడిపించలేదు, క్రీస్తు నిన్ను విడిపిస్తాడు. క్రైస్తవ మతము నిన్ను సమృద్ధిలోకి నడిపించలేదు, క్రీస్తు నడిపిస్తాడు. పరిశుద్ధాత్ముడిని వ్యక్తిగతముగా మనతో సహవాసము చేసి వ్యక్తిగతముగా మనల్ని నడిపించడానికి దేవుడు పరిశుద్ధాత్ముడిని మన కొరకు పంపించాడు. హల్లెలూయా. ఆయన మనకి ఉపదేశం ఇస్తాడు, ఆయన మనల్ని నడిపిస్తాడు. మనకు ప్రయోజనకరంగా ఉండడానికి, మనము సమృద్ధిలోకి నడవడానికి, సమృద్ధిని అనుభవిస్తూ ఆశీర్వదించబడి అనేకులకి ఆశీర్వాదకరంగా ఉండడానికి. హల్లెలూయా చెప్పండి గట్టిగా. మరి అనేక మంది మాకు రాస్తున్నారు, తెలియపరుస్తున్నారు ఫోన్ల ద్వారా, ఈ ప్రోగ్రాం వలన ఆశీర్వదించబడుతున్నామని. మాకు ఎంతో సంతోషంగా ఉంది. ఎందుకంటే ఇది మాకు ఉద్దేశం. దేవుని యొక్క వాక్యము బోధిస్తూ, దేవుని వాక్యము తెలియపరుస్తూ అనేకులు ఆశీర్వదించబడాలనేదే నా ఉద్దేశం. మరి ఈ ఆశీర్వదించబడుతున్నటువంటి మీరు హైదరాబాద్కి వచ్చినట్టయినా, లేకపోతే హైదరాబాద్ ప్రాంతంలో మీరు జీవిస్తున్నట్టయితే తప్పకుండా ఒక్కసారి మా యొక్క ఆదివారపు ఆరాధనకైనా లేకపోతే శుక్రవారపు ఆరాధనకైనా రావాలని మరి నేను ప్రత్యేకంగా మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాను. దాని ఇన్ఫర్మేషన్ అంతా కూడా మరి టెలివిజన్ మీద మీకు స్క్రీన్ మీద డిస్ప్లే అవుతుంది. దాని నంబర్స్, టెలిఫోన్ నంబర్స్ ఉంటాయి, ఎక్కడ మీటింగ్లు అవుతాయో అవన్నీ కూడా ఇన్ఫర్మేషన్ ఉంది. అయినా మీకు అనుమానం ఉంటే ఒకసారి ఫోన్ చేయండి, వాళ్ళు తెలియపరుస్తారు. అంతేకాదు, మీరు వచ్చినప్పుడు మరి SPM శామ్యుల్ పట్టా మినిస్ట్రీస్ కౌంటర్కో, ఆ టేబుల్కో వెళ్ళినట్టయితే అక్కడ ఉన్న స్టాఫ్ మాట్లాడి మీరు నేను మిమ్మల్ని ఆహ్వానించాను కాబట్టి మీరు వచ్చారని తెలియపరిస్తే ఖచ్చితంగా వారు మిమ్మల్ని నా దగ్గరికి తెస్తారు. నేను మీతో కలిసి మీకు ప్రార్థన చేయాలని కూడా ఆశిస్తున్నాను. కాబట్టి తప్పకుండా రావాలని, మమ్మల్ని కలవాలని మరి కోరుతున్నాము, ఆహ్వానిస్తున్నాము. నేను మిమ్మల్ని కలవాలని ఎదురు చూస్తున్నాను. దేవుడు మిమ్మల్ని దీవించును గాక.